కూర కమ్మంగా ఉంది కానీ. అవునత్తమ్మ, ఉప్పు ఎక్కువ అయినట్టు అనిపించిందిగా. ఏ లేదు, ఉప్పు కారం కమ్మంగా ఉన్నాయి, రెండు మంచిగా ఉన్నాయి, తగ్గట్టున్నాయి. మంచిగా అండిందా? మంచిగా. అవునే బుజ్జి, మీ అమ్మ జల్దీనే ఫోన్ పెట్టేసింది ఏంది అప్పుడు? అమ్మకు పానం మంచిగా ఉంటలేదట అత్తమ్మ. అయ్యో బాబు, నువ్వు దావకాలు తీసుకోమన్న పోయినవే. చెప్తా, చెప్పు, నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతా. రేపు పొద్దుగల నా ఫోన్ కలిపి, సరేనా? సరే మాట్లాడత్తమ్మ. అవురా సీనా, ఈ రాత్రి ఏడ తిరగవేనవరా? ఏం లేదమ్మా, కొంచెం పని ఉంటే చేసేస్తాను మీద లేట్ అయ్యి. బుజ్జి, ఆయనకి ఇంత అన్నం పెట్టు, తింటాడు. సరే అత్తమ్మా, నేను అప్పుడే తిన్నా. అత్తమ్మ, గోళీలు తీసుకురావాలా? అది బిడ్డ, నేను కొద్దిగా ఏనంక వేసుకుంటది. సరే. బుజ్జి, ఇవన్నీ నేను తీస్తానని నువ్వు అవి వంటకపో. సరే అత్తమ్మ. అన్నా, పెద్ద పాల ప్యాకెట్ ఇయ్యే. ఒకటి ఇంకా ఇక చాలు. ఏమైందబ్బా, ఇంకా చాయ్ కూడా తాగలేదా? అయ్యో ఇంకా తాగలేదు అదినే, ఎటు పోయేది ఉంది, మెల్ల తాగుతాం. మీరు తాగిరా గాని? అప్పుడే తాగినామమ్మా, గింతసేపా? మీ కోడలు ఈయనే ఉందా? ఈయనే ఉన్నది అదినే. సరే గాని పోతన్నా. పోయిరా. సరే. బుజ్జి, ఓ బుజ్జి, ఇవాటి పాల ప్యాకెట్ తెచ్చిన, చాయ్ పెట్టుకో. సరే అత్తమ్మ. రూపా, రూపా ఉన్నవా? రూపా. ఉన్నా అక్క, దా. ఏం చెప్తాను? ఏం లేదక్క, ఇప్పుడే పాల ప్యాకెట్ తీసుకొచ్చిన, చాయ్ తాగుతా. ఇగో మిషన్ ఇచ్చిపోని వచ్చినా, ఇగో మిషన్. సరే అక్క. అయితే కానీ పని పోలేదు అక్క? పోతాను ఇప్పుడు, అటే పోతాను. అత్తమ్మ, నువ్వు కూడా తెచ్చుకోపోయినా. సరే. ఈ సీన్ గాడేడే ఇంకా రాకపాయే, ఇంత షాయిన తాగపాయే, మనకి ఆకలి అయితలేదా? ఇంటున్న వాళ్ళ మనకే అవుతుంది. ఏడ ముచ్చట పెడతాడో ఏమో పోరాడు ఎవరితోటి. దోస్తుగాలు కలిస్తే గింతాడు. పొలం దున్నది ఉన్నది కదా అత్తమ్మ, ట్రాక్టర్ గిట్లా వచ్చింది కావచ్చు, అత్తడిది, నువ్వు తాగు. ఏం టాక్టరో ఏమో, ఇయ్యలా రేపు అనుకుంటా నారంతా ముద్ర కొడతాడు. ఈ పాటికి ఏత అయిపోవు. అయితే తీ అత్తమ్మ, రంజి వాడకు. ఏమైందే కోడలా, ఎట్లుంది కొత్త సంసారం? అంతా మంచిదే కదా? ఏంది సప్పుడు ఎత్తలేదు? ఆడేమన్నా అన్నాడా? నాతో చెప్పుకోవడానికి సిగ్గేందుకే? అది మేము ఇన్ని రోజుల నుంచి దూరంగానే ఉంటున్నాం అత్తమ్మ. అయ్యో ఎందుకే? ఏమో అత్తమ్మ, నేను ఎంత దగ్గర అయిదామని చూసినా ఆయన గంతే ఉంటాడు. నీ కొడుకు నన్ను ముడతలేడు పడతలేడు అత్త, నీ కొడుకు నన్ను ముడతలేడు పడతలేడు అత్త. ముడతలేడు పడతలేడా? ఆయనకి కొంచెం సిగ్గు ఎక్కువనే, ఏదైనా ఆడోళ్ళ దగ్గరనే ఉంటది. నేను ఇట్లా అంటానంత తప్పు పట్టుకోక బిడ్డ, నేను నీకు ఒక తల్లి లెక్క చెప్తాన్నా. ఇక నువ్వే ఏదన్నా ఒక దేశాన్ని మార్చుకోవాలి. నువ్వు గిట్లనే ఉంటే ఆడు గట్లనే ఉంటాడు. నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను అత్తమ్మ, కానీ నీ కొడుకు పట్టించుకుంటలేడు. నేనేం చేయాలి చెప్పు? కానీ నీ కొడుకు పట్టించుకుంటలేడు, నేనేం చేయాలి చెప్పు? నేనేం చేయాలంటే ఏమన్నా టెవపిస్తుందానా? నేను అంతటి మాట్లాడతా, నువ్వేమో రంది పెట్టుకోకు, సరేనా? అగ్గో,
నువ్వేం మాట్లాడతావు? ఆయనతో నన్ను తిట్టిపిత్తవే ఏంది? నేను నిన్నెందుకు తిట్టిపిస్తానే పిసాదాన అని ఎట్లా అడగాలో గట్లనే అడుగుతా. నువ్వేం రంది పడకు, విన్నావా? అయినా గిన్ని రోజులు అయితే అంత ఒక్క మాట అన్న అత్తమ్మ గిది ముచ్చట గిది కథ అని చెప్తాను అని నేను అడిగేదాకా పిసాదానివా మంచిదానివా ఏం తెలియదు పోరి. నేను కూడా ఆడదాన్ని కానీ కొంచెం అని అర్థం చేసుకోనా అని నేను అడుగుతా. నువ్వైతే లోపలికో. పిల్ల నచ్చిందని పోరడు సంబరంగా లగ్గం చేసుకునేది. పోరడు ఎందుకు ఇట్లా అవుతాడట మళ్ళా? ఇది కొంటపోయి దాని అవ్వ చెప్పింది అనుకో, నా పోరని ఇజ్జత్ మనం మొత్తం తిట్టది. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా చేసైనా అంతటి మాట్లాడి వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేయాలి. హలో, అరే సంతోషు, షాప్ తీసి రారా. ఇక నేను వద్దాం అనుకున్నా కానీ ఏం చేయాలి, మా ఇంటెనక పెరడు కొలిచేది ఉండే మా పక్క పంటలతో కొద్దిగా అటు ఇటు అవుతుంది. గదే వాసన్నకు చెప్పు. నేను కూడా చెప్పినా కానీ 2 వద్దులకే వద్దాం అనుకున్నా. ఇవాళ ఒక్కనాడు అయితే పని అయిపోతుంది రా, రేపు అత్త. స్వీట్ల బండి వస్తుంది కదా. గదే గదే నేనుంటే మా చూసుకుంది కానీ ఇక మీకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నట్టున్నది. కానీ ఆ సల్మాన్ గారికి చెప్పు, ఆడినడు. గదే వాసన గదే కొద్దిగా కోపానికి వచ్చింది. కానీ నువ్వు కూడా మాట చెప్పు. సరే సరే. అత్త అత్త ఒక్క నడైతే అయిపోతుంది పనిగా. ఎంత ఊకు కత్తనా ఇప్పుడు వచ్చిన అంటేగా 2-3 నెలల దాకా అటే ఉంటా. కానీ సరేనా? మంచిది. ఏ సీన్ గడైతే పోతాడు. అరే ఏ సీను ఏందిరా ఇకదా ఇకదా అత్తున్నా. ఏం సార్ సినిమా అంత మంచిదేనా? అంత మంచిదే గాని నేను నీతోటి మాట్లాడరా. అగో ఎందుకు రో? పతాకం నా లగ్గమని నీ ఇంటికి వచ్చి పత్రిక ఇస్తే రాకనే పోతివి. అద్దామని మా అనుకున్నారా, కానీ ఏం చేయాలాడా షాప్ లా పని బిజీ బాగుండే. గంతగానం పని బిజీ అంటున్నావు, ఏం షాప్ రా అది? అరే నీకు తెలియదు కదా, సాఫ్ట్ పాయింట్. ఓసారి కరీంనగర్ వచ్చినప్పుడు రా, మంచి స్వీట్ తినిపిస్తా. సరే మా అత్తది. అరే ఏంది మా అంత డల్ గా మాట్లాడుతున్నావు? ఇట్లా కూర్చో పోతూ గాని. ఇంకా ఏం సంగతి? ఊళ్ళో మన దోస్తగాళ్ళందరూ ఏం చెప్తారు? నీ పని చేసుకుంటే నువ్వు బిజీ ఉన్నావు, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు. ఇక ఏడ కలుతుండు, నాకు ఎవ్వడు కలుతారేడు. సరే అయితేవనే గాని ఇంకా ఏం సంగతి? మరి పెళ్లి చేసుకున్నా మన దావత్ లేదు. ఏం దావతిరా, ఇచ్చేటప్పుడు ఇత్తది. అగో ఏమైందిరో? ఇక నా రంది నాకుంది, ఏం చెప్పమంటావు? నీకు రందా? నీకేం రందిరో? మంచిగా 2-3 ఎకరాల భూమి, కథ కార్ఖానా, కొత్తగా పెళ్లి అయింది, మంచిగా జోష్ మీద ఉండాలి. కానీ రంది రంది అంటావు. అత్త కోడళ్ళకు లొల్లు ఇట్లా అవుతున్నాయిరా. అత్తకు లేదు, కోడలకు లేదు, ఏమో తీరా ఏం చెప్పాలి. అరే ఏసీను ఏందిరా నాకు చెప్పడానికి మోమాట పడతాను? చిన్నప్పటికెళ్ళి మన ఇద్దరం చెడ్డి దోస్తులం. ఏరుగా పోతే కూడా ఒక్క లోట పట్టుకపోయి ఇద్దరం గడుపుకున్న వాళ్ళం. నాకు చెప్తానికి వెనక ముందు అవుతాను ఏంద్రా చెప్పు. అరే రమేష్, చెప్పు అంటే ఏం చెప్పాలరా? మీరంటే లగ్గం కాకముందు ఎంజాయ్ చేత్రి, బాగా తిరుగుతుంది. ఇక నేనంటే ఎటు పోపోతి, లగ్గమైన నుంచి తిప్పలైతుంది. ఏం చెప్పుకోమంటావురా? తిప్పలంటే దేని గురించి మావా? ఏం తిప్పలా చెప్పు. లగ్గమై 20 రోజులు కాబట్టి మా మధ్యలో ఇంకేం జరగలేదురా. ఏంది లగ్గమై 20 రోజులైనా ఇంకా ఏం జరగలేదా? ఎందుకు మామా? అత్త సపోర్ట్ చేస్తలేదా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఏ కాదురా, నాకు బగ్గ భయం అవుతుంది. పట్టబోదాం అనుకుంటున్నా, గజగజానికి ఊకుంటున్నా. ముట్టబోదాం అనుకుంటున్నా, నాకు భయం అవుతుందిరా. అందుకే దూరమే ఉంటున్నా. పట్టబోతే భయం అవుతుంది, ముట్టబోతే భయం అవుతుంది. ఏంద్రా నీ భార్యనే, ఎందుకు భయం? ఏమోరా, నాకు అట్లా అనిపిస్తుందిరా. ఆమె అటు వండుకుంటుంది, నేను ఇటు వండుకుంటున్నా. దగ్గరికి పోదామన్న వరకు భయం అవుతుందిరా, దూరం ఉంటుంది. ఇక ఓర్ పిసోడా, నువ్వే భయపడితే ఆమె ఏమనుకుంటారా? మొగోడే మొదలు ముందడిగేయాలి గాని నువ్వు గిట్లా అంటాను ఏంద్రా? అట్లా కాదురా,
ఒక్కొక్కసారి నాకు భయం అవుతుంది. మళ్ళీ ఊకేం భయపడాలని మెల్లగా దగ్గరికి పోతున్నా. ఆయనతో ఒక్కడేసారి నాకు అనికినట్టు అయ్యే వరకు దూరం జరుగుతున్నారా, గదే ఉంది బాధ. నువ్వు బాధ బాధ అనుకుంటా, నువ్వు ఈయనే ఉండు, ఆమె ఆడనే ఉంటది. ఇద్దరు పొత్తుల సంసారం ఇచ్చుకపోతుంది. పువ్వు కాయ కాదు, కాయ పండు కాదు. ఏ నాకు లేదారా పువ్వు కాయ కాయాలే, కాయ పండు వండాలని నాకు కూడా ఉంది, కానీ అస్సలు ధైర్యం వత్తలేదురా. ఇంతగానో చెప్పినాక మళ్ళీ మొదటికి వస్తే గట్లంటే ఎట్లా రాసీనా? పొల్ల దొరికితే పొతం పెట్టే కాలం రా ఇది. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. మంచిగా లగ్గం చేసుకున్నావు, మంచిగా సంసారం చేసుకుని మంచిగా బతకాలి, కానీ పూర్తిగా అధ్వానం చెప్తామేమరా? అది మనం ఏం లేదురా, నాకే కొంచెం మొహమాటం అవుతుంది. మోమాటం లేదు, ఏం లేదురా పిసగాడిది. నువ్వు ఈ భయం గేమ్ అంతా పక్కకు పెట్టి సంవత్సరం తిరిగే వరకు కొడుకునో బిడ్డనో ఎత్తుకోవాలి, వింటున్నావా? సరేరా, నిజమేరా రమేష్, నువ్వు చెప్పినాక కొంచెం ధైర్యం అనిపిస్తుంది. అయితే కానీ పొద్దుగాల వేనా ఆకలి అవుతుంది, ఇంటికి పోతుంది ఇక. సరే పోయిరా. సరే. అమ్మా, ఏమైందిరా? ట్రాక్టర్ వచ్చిందా? పక్క పంటలకు దుంతుండమ్మా, రేపన్న ఎల్లుండన్న అత్త అన్నాడు. ఇక అయినా రేపు మా పని అంటే రోజులు గడుతున్నాయి. సపరేట్గా వేరేటోళ్ళం మీరు. అట్లా కాదే అమ్మా, వాళ్ళకు మనం పైసలు ఇచ్చేది కదా, ఇక వేరేటోళ్ళకి చెప్తే ఎట్లుంటది, మంచిగా ఉంటది కదని. ఇక అట్లా అనుకుంటా పోతే మన నారాన్ని ముద్రపట్ట కాదు బిడ్డ. నిజమే గాని రేపు ఫోన్ చేస్తుంది. ఒకవేళ ఫోన్ చేస్తే అత్తనేమో అత్తడు, లేకుంటే అప్పుడు చూద్దాం గాని. సరే మాలతి, కొన్ని నీళ్ళు తీసుకురాయే. అరే సీను, కోడలు నువ్వు మంచిగా ఉంటారా బిడ్డ? గట్ల అడుగుతున్నావు ఏందే అమ్మా? నాకు మనవన్నో మనవరాన్ని ఎత్తుకోవాలని ఉండదారా, గందుకే అడుగుతాను. ఏ మంచిగానే ఉంటున్నాం. ఏమో మంచిగానే ఉంటానమని అనుమాన పడకుండా చెప్తానమేందిరా? అనుమానం లేదు, ఏం లేదమ్మా, మంచిగానే ఉంటున్నామని చెప్తున్నా కదా. ఎందుకే గిట్లా పట్టి అడుగుతున్నావు? అది గిట్లా నీకేమన్నా చెప్పిందా ఏంది? నాకేం చెప్తుందిరా? అది నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుందని, లేకుండా నాకు తెలియదారా? నేను అంత పిసాన్ని అనుకుంటానవా? అయ్యో అదేం లేదమ్మా, మంచిగానే ఉంటున్నాం. అరే నీకేదైనా బాధ ఉంటే నాకు చెప్పుకోరా. తల్లికి కాకుంటే ఇంకెవరికి చెప్పుకుంటావురా పిసగాడిది? ఆ పిల్ల అయితే నీకు నచ్చేసుకున్నావు కదరా. నీ అవ్వ నచ్చే వేసుకున్నా, నచ్చకపోతే నేనెందుకు వేసుకుంటానే? అంతా మంచిగా చెప్పబడుతుంది. మరి ఏమైందిరా? ఇక అది అమ్మా, దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మళ్ళా గిట్లా అనేవురా, నా ఇజ్జది మనం మొత్తం పోద్ది. ఎవడన్నా పిల్లని చూసి భయపడతారా? నువ్వు పోయి దాంతో అనేవు, మానం పోయిద్ది, మాన దక్క బాడకావు. దాంతో చెప్తానా అమ్మా, నాకు తెలియదా? నీకేం తెలుసురా నలమొక్కం బాడకావు? లగ్గమై 15-20 రోజులు అవుతుంది. ముడతలేడు పడతలేడని అది ఆలోళ్ళకి చెప్పింది అనుకో, వాళ్ళు ఏమనుకుంటారా? ఆడు ఉత్తోడే అనుకోరా? నువ్వు చేయబట్టి నాకేమో ఏతట్టే ఉందిరా రాములా. నీ అవ్వ, ఈ వరకు నేనేమన్నా 4-5 లగ్గాలు చేసుకున్నానా? ఎవడన్నా 4-5 లగ్గాలు చేసుకుంటారా? మాన దక్క బాడకావు. అది మంచిదై పడితే సపడేకుంది, ఇంకోతి అయితే ఎప్పుడు అవుతారా వాడు. అమ్మా నాకు ఇంకా భయం చెప్పకే. నీ భయం గంగల ఓను పో. ఎట్లనో ఏమో ఈ పోరంతో నాకు. బుజ్జి, ఓ బుజ్జి, అత్తమ్మ ఇక రాయే. ఏంటి అత్తమ్మ? ఏం లేదే బుజ్జి, నేను గిడిదాకా పోయి అత్తా. సరే అత్తమ్మ. అయితే నేను ఆ ముచ్చట అడిగింది. ఏమన్నాడు అత్తమ్మ? ఏం లేదే, అడు జర సిగ్గుపడతాడు గంతే. నేను చెప్పలేదు అప్పుడు. సరే గాని నేను బయటకు పోయేస్తా.
ఏమైంది బావా నాతో ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు మాట్లాడుతున్నా కదా. కొత్తగా పెళ్ళైన జంట గిట్లనే మాట్లాడుకుంటారు చెప్పు. మంచిగానే మాట్లాడుతున్నా కదా, ఇంకెట్లా మాట్లాడుకుంటారు నాకు తెలియదు మరి. ఎట్లా మాట్లాడుకోవాలో నేను చెప్పానా? ఇగో నాకు తలకాయ నొత్తంది, నన్ను నొరియకు. ఛీ, ఎప్పుడు ఇంతే మారవిగా. ఏందబ్బా కోడలు వచ్చిన కానీ అసలే మాట్లాడతలేవు. అయ్యో తోటి పోతున్నా ఒక్కసారి పలకరిస్తలేవు ఏందబ్బా? ఏ అదేం లేదబ్బా, నేను మాట్లాడతలేదు, నువ్వు భలే ఉన్నావు గాని. అయితే కోడలు ఏం చేస్తుందబ్బా? కోడలా ఇగో వంట చేస్తాంది, నేను రాంగా బియ్యం జరుగుతుంది, ఈ ములక్కడాలు పట్టుకుని పోతే సాంబార్ చేస్తానన్నది. కోడలికి అన్ని పని వచ్చా? అన్ని పనులు వస్తాయి అబ్బా, అరొక్కడి చేస్తుంది. అన్నం వండుద్ది, కూర వండుద్ది, వంటలు అయితే రకరకాలు చేసి పెడుతుంది. అది తినత్తమ్మా ఇది తినత్తమ్మా అంటే తినలేక సత్తాన్న తెలుసా. అది చేసే వంటలు అసలు మనకు రానే రావు. ఏందబ్బా అదృష్టవంతురాలు. సరే అబ్బా నేను పోయేస్తా మరి. నా కోడలు నేను చెప్పిన పని చేస్తుంది కావచ్చు, ఎందుకైనా మంచిది, పిలుచుకుంటూ పోతా. తిన్నావానబ్బా? ఏం కూర అండి నువ్వు? వంకాయ కూరనా? నేనా ఇగో ములకాడలు కొనుక్కొస్తాను దుకాణంలో పోయింటి. సరే సరే మళ్ళా ఏందే గిడ కూర్చున్నావు? కూసోపోతే ఏం చేయమంటావు? ఆడు అట్టిగినాడు గాని ఇగో ఈ గుంట పోయి అంటున్నాడు. అగో అమ్మ నా మునక్కాయలు ఎందుకే, అసలే నాకు అవి తినబుద్ధి కాదు, గవి తెచ్చినావు. అరే సీను ఇట్రారా. ఏంటిదే అమ్మా? ఏం లేదురా, గదే ముచ్చట. మీరు మంచిగా ఉంటేనే కదరా నాకు మంచిగా అనిపించేది. ఇగో మీ అత్తకు పానం మంచిలేదట, మీ అత్తతో మాట్లాడాలి ఫోన్ చేసి, మీ మామతో మాట్లాడాలి, మీ బామ్మతో మాట్లాడాలి. ఎక్కతక్క అంటే పెన్లమోడు ఇద్దరు కలిసి రేపు పొద్దుగల పోయిరా పోరి. పోవాలి రావాలి, గట్లుంటే ఎట్లా బిడ్డ? నాకు కొత్త పెళ్ళైంది, నేను సిగ్గు అవుతుందంటే కుదరదు. అట్లా మంచిగా ఉండి బిడ్డ మాట్లాడాలి, విన్నావా? అట్లా కాదమ్మా, పొలం కాడ పని ఉండే, మనం ఇంకా నాటేసుకోపోతుంది, అందుకే పోదాంతి అని ఫోన్ చేసి మాట్లాడినా కానీ పోలేమే. ఏవో నాడు పోయి రావాలి. ఇక పోయి రారి, నీ పొలం సల్లం కూడా మళ్ళీ వేసుకుందంతే. నాకైతే మనవాడినో మనవరాలు ఎత్తుకోవాలని ఉండదారా చెప్పు. బావా ఇంకో రెండు వేసుకో. అవి నాకు వేయకు, నాకు తినబుద్ధి కాదు. తినబుద్ధి కాకుండా తినాలే. అద్దు చెప్తున్నా కదా అద్దని. అదేమన్నదిరా నీ గత అనుకోపం వస్తుంది, చక్క తిను. తినంటే కదా ములక్కాడలు. ఇప్పుడు ఎట్లున్నాయి ములక్కాడ సాంబార్? మంచిగా ఉందా? మంచిగానే పాడైంది, అండి నాకేం చెప్తే ఇక తిననా?
అత్తమ్మ గోళీలు తీసుకురా అన్న. నాకు మా అర్థమైంది కానీ నువ్వు పోయి నేను వేసుకుంటా పో. దేవుడా నా కొడుకు కోడలు మంచి కలిసి ఉండేటట్టు చూడురు తండ్రి. తండ్రి ఎవడాల రాజన్న, కొండగట్టు అంజన్న, ఐలోని మల్లన్న, కతరసాల మల్లన్న, కొమరేలి మల్లన్న, కుందారం కోరేలి మల్లన్న, మేడారం సమ్మవ్వ సాలవ తల్లి, కోటొక్క దేవుళ్ళాల నా కొడుకు కోడలు మంచి కలిసి ఉండి వాళ్ళకి సంతానం కలిగితే నేను మీ జాతరలకు అన్నిటికీ తీసుకొస్తా తండ్రి నీ వాంఛను. ఇలా ఇంత టైం అయినా ఇంకా తలుపులు తీయలేదంటే తండ్రి నీ బాంచ. ఏమైంది, మనం అనుకున్న పని అయిందా? దేవుడా నా కొడుకు కోడలు సంసారం ఆగమైతే అనుకున్నా. ఈ ముళ్ళు పాడుగాను మెత్తడి జాగాలనే కూర్చింది, తీస్తే అసలే అత్తలేదు. మెల్ల తీసుకోరా. అత్తలేదా అమ్మ, మెల్లగానే తీత్తన్నా. గట్టి గుచ్చకు మళ్ళా పాయజన్ అవుతుంది, ఓటి పోయి ఓటి అవుతుంది. అవసరమా? ఇంకా మన అగ్నిప్కి వేసుకున్నా కానీ అచ్చుకోవచ్చు, సులుకు సులుకు కొడుతుంది ఈ జాగల. అది ఒకసారి దాన్ని మంచిగా తీసిన తర్వాత ఎద్దుతాయి సరే కదా. ఆ రసీను పొలం మొక్కన పోయొచ్చినావురా, గొర్రు అరిగిట మేయకే పోయొచ్చింది అమ్మ, మన దిక్కు గొర్రెలేం రాలే. తాపుకోసారి చూసుకుంటుండాలి బిడ్డ, అవి గొర్రు కదా ఎప్పుడు వచ్చేది తెలియదు. అయితే కానీ పొలం ఎట్లున్నదిరా? మంచిగానే అంటే ఆడిన తీడిని తెరబడుతుంది అమ్మ. అయ్యో ఎట్లరా, మందు కొట్టాలి కదా మరి. కొక్కరికుంటే మహేష్ నాకు చెప్పిన అచ్చి కొడతా అన్నాడు. అవునా, సరే మరి ఎప్పుడో మరి చెప్పాలి జల్లి. చెప్పిన ఎల్లుండి అత్త అన్నాడు. సరేరా, ఆయనకి రేపు ఏమో పని ఉందట. ఏమైంది అత్తమ్మా? అటుకులు మర్రేసిన తిందులే. మరేసినవానే, సరే కాలేజీలో అడకచ్చుకొని తింటా. సరే నేను తీసుకొస్తా. తేయే తీసుకొస్తానా? ఇక పట్టు. బాగానే పోసినావు కదా. నేను పోసిన గిన్నె ఇవి బాగాట, గాయని కూడా తినకుంటే ఎట్లా అయ్యా నువ్వు? అందుకే నన్ను పోయపోయాను. మేము తింటాం కానీ నువ్వు అయితే తిను. ఎట్లున్నాయి అత్తమ్మ, మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి, కాకపోతే గింతంత ఉప్పు ఎక్కువ అనిపిస్తాను. ఉప్పు ఎందుకు ఎక్కువ వేసినవే మాలతి? అమ్మకు బీపీ ఎక్కువ అవుతుంది తెలిసేనాయే. ఓ దానిలో ఎక్కువ అవుతుంది, దానిలో తక్కువ అవుతుంది. ఇక ఏం చేయాలో భరించుకుంటున్నా. అయితవా తీయరాదురా, దానికి ఏమెరక. ఇంకెప్పుడు నేర్చుకుంటదే అమ్మ, నువ్వు అట్లా గౌరవం చెయ్యకే. అబ్బా అట్లానా? అంటే ఇన్ని రోజుల నుంచి మంచిగా తింటానా బావా? ఒకటి ఎక్కువ ఎత్తాను, ఒకటి తక్కువ ఎత్తానా? నీ సంగతి ఆగు, అప్పటికి వస్తావు కదా చెప్తా. ఏ ఆడ అట్టేనే అంటాను తీయరాదే, నువ్వేమంటావు అని. నేను కూడా అట్టేనే అంటాను అత్తమ్మ. ఓ అమ్మ, నువ్వు అట్లా గౌరవం చేస్తుంది అట్లనే అవుతుంది. కోడల్ని కొంచెం భయంలో పెట్టుకోయే. రోజు నేను మంచిగా అంటి పెట్టిన కొద్దీ నా వంటలకి వంకలు పెడతాను కదా బావా. అయితే ఈ కాంచెలు నువ్వే అండు, నిన్ను చూసి నేర్చుకుంటా. ఓ బుజ్జి నువ్వు ఆగరాదే, ఆడ అంతకే నువ్వు ఇంతకే ఉత్తు మాటలకే ఓ బాగా అల్లించుకుంటారు.
పోడా నీకు ఉన్న బుద్ధి కాదా సపడే కొండు. దాని రేషన్ చూడే దాన్ని నేనేమన్నా అన్ననా ఇప్పుడు ఓ కోపానికి వస్తుంది మాట అంటే తప్పుంది. బుజ్జి నువ్వు ఆగే అని మాటలు నువ్వేం పట్టించుకోకు విన్నావా. అయ్యో కోపానికి వచ్చినప్పుడు ఓ మాట అంట పడితే ఏమైతుంది దానికి చెప్పు. అది ఏమన్నదంట నువ్వు గంతగానం కొడతాను మరి అది నమ్ముకుంటే వాటి నీకు అది కూడా కనబడతలేదా. సరే ఎవరినన్నా నాదే తప్పు. అది నా బుద్ధి అయితే లేదు ఉప్పు ఎక్కువైంది. ఇక్కడ పర్సు ఉంది తేపో టీవీ కాడ నేను దుకాణం అమ్మకం పోయేస్తా. గోళీలు వేసుకున్నావా అమ్మ? మారేసుకుంటా వచ్చినాక. మొన్న గట్లనే కొక్కరికుంటే కొమరయ్య తాత గోళీలు వేసుకోకుంటే మెడనరాలు తెగినాయి. వేసుకోవాలనే చెప్తినవు. వేసుకుంటా ఇంకా దుకాణంకి వెళ్ళి పోయేస్తా. మాలతి అరిగినట్టుంది దాన్ని నింపు తిరగియాలి. మాలు ఏం చేస్తానా వదిలే? బీడీలు కట్టలు కడతాన్నా. అవునా పని జల్దిందే తీరినట్టుంది కదా. చెప్పనే తీరింది. వంటలైనా మరి అయినాయి. మా కోడలు చెప్తాను వంట చేసింది మా కోడలు. తిన్నారా మరి? తిన్నా. అన్నిటి వేయండు అన్న నీళ్ళబండి ఇగో మొన్నటి పైసలు ఇచ్చి పోతానని వచ్చిన. అయ్యో దెంకపోతానవా పైసలకు? ఏ గట్లా కాదు గాని దుకాణంకి వెళ్ళి వచ్చిన అబ్బా. ఇచ్చిపోతే బుట్టిపోతాయి కదా అని వచ్చిన. మరి ఇక లేదు పోయినాక తింటా. ఇక మా కోడలు అటుకులు మర్రేసింది అయితే బుక్కేడానికి బుక్కి వచ్చిన. టిఫిన్ చేసినవా? లెక్క పెట్టుకో. పెడతాగు తిర్రమర్ర మర్త పెట్టుకొని వచ్చినావు. ఇగో ఎట్లున్నాయో అట్లనే పెట్టుకొని వచ్చిన. ఇంట్లో ఇక దియ్యలే. సరే తిందే. ఇంకా ఏం కూర అండింది మీ కోడలు? ఏ లేదబ్బా పోయినాక చెప్తా. అదే అంటుంది. అదే ఆమెనే అంటుందా? ఏమైందబ్బా గ్రూప్ లో మొన్న మీ కోడలు నుండు అంటే ఉండానన్నారట. ఏమైంది? అందరూ ఆధార్ కార్డులు ఇచ్చిర్రు, అందరూ ఫోటోలు ఇచ్చిర్రు. ఉండరా మీరు గ్రూప్ లా? ఏ లేదబ్బా ఆ రోజు అది లేదు. మా కోడలు వచ్చిన తర్వాత ఇస్తానే సపడేకున్నా. సరేగా నీ గ్రూప్ లో మంచిగానే ఉంటదా? మంచిగానే ఉంటది. మా కోడలే మా బావ కోడలు లీడరు ఉన్నారు. మంచోళ్ళే ఉన్నారు. ఒక్క మనిషి తక్కువ ఉందని మీ కోడలు నుంచి వానన్న గట్ల. ఇవో నాకు తెలియదు అది నేను గంతకి అడుగుతాను గ్రూప్ అంటే ఎట్లుంటది. ఆధార్ కార్డు జిరాక్స్ 2 ఫోటోలు ఇస్తే సరిపోతది. రేపన్నెల్లుండని ఇస్తా. ఇక వచ్చింది అది ఇస్తా. సరేనా మరి లేట్ అవుతాను పోతా. సరే పోయి దుకాణంకే పోతా. పోయిరా. అవ్వ నీ బాంచనే. మాలు మాలు ఏందే ముఖమంతట్లో పెట్టినవు? నాతోటి మాట్లాడవా? నేను నీతో ఎందుకు మాట్లాడాలి బావా? నాకు వంటలు చేయత్తలేదు కదా. మంచిగా వంటలు చేయొచ్చిన వాళ్ళతో మాట్లాడుకో. ఓహో నువ్వు దానికి అలిగినవా? అట్టిగానే జోక్ చేసిన కంతే. కమ్మ తీయ తినుకుంటా నాకు అండత్తలేదు అంటే అలగకుంటే ఏం చేస్తారు? నాలుగినప్పు నేను నీ మొగన్ని కాదే చిన్న మాట కలుగుతావా? నేను నీకు బోరు కొట్టినా గానీ ఒప్పిస్తుందన్న. జోకులన్న విషయాలు జోకులన్న తీసుకోలే గాని నువ్వు మాట్లాడుకుంటే నేను ఇంటనా? లక్షల కోట నేను ముద్దన ఆడుకుంటా. నవ్వొకసారి. గట్లా కాదు గాని నువ్వు అత్తమ్మ ముంగట ఎటు పడితే అట్లా మాట్లాడతావు. ఏమనుకుంటావు చెప్పు? మా అమ్మ ఏమనుకుంటది? ఏమనుకోదు. మనం మాట్లాడుకుంటుంటే అది నవ్వనే పట్టే. దానికి తెలియదా? నాతో మాట్లాడు బంగారం. మాట్లాడతావా మాట్లాడవా? అవ ముంగట చేసేది చేసుకుంటే సాటుకు వచ్చి బతిమలాడతాడు. నీతో ఏం మాట్లాడపో. అట్లా కాదు ఏదో కోపం వచ్చినప్పుడు 4 మాటలంట. ఇగో రోజు పొద్దుకి నీకు మిర్చీలు తెత్తా కదా, ఇలా మళ్ళీ పూలు తెత్తా. అమ్మ వస్తుంది. ఏం కత్తియా అత్తలేదు కదా. అరే అత్తమ్మ వస్తుంది ఏమనుకుంటా చెప్పు. నవ్వు. ఈ సోకులకైతే ఏం తక్కువ లేదు. మాలు నేను ఒకటి అడుగుతా, ఇత్తవా? ఏంటిది? ఏంటిదా? నీకేం తెలియదు.
ఏ ఊకో బావా, నీకైతే ఎప్పటికీ అదే ధ్యాస. ఛీ, నేను పోతాన్నా. మాలు సీను ఓడు సీను ఏం చేస్తాను మామ ఏందే ఏం చేస్తాను అంటన్నా అన్నం తింటాను బుక్కడంతా బువ్వ వేసుకున్నా నువ్వు వచ్చే వరకు నోటికాడి బుక్ ఎత్తి కొట్టుకున్నట్టే ఏం పని చెప్పే మరే నేను కూకుంటా గానీ నువ్వు తీర్పు ఎందుకే నువ్వు రానే అత్తివి నా ఆకలి చచ్చిపోయింది గాని ఏం పని చెప్పే పొలం కాడి మోటార్ కాలిపోయింది మీది గుంజేస్తాం అబ్బా నీ మోటార్ చల్లగుండా ఇప్పుడే కాలిపోయిందా మామ గీ ఎండ పూటకి ఏం పోతామే మామ అప్పటికి పొద్దుంజాములో పోదంతి నాకు కొంచెం పని ఉందే నేను రాను ఏమనుకోకు జరా సరే మరి నేను వెళ్ళిపోతా సరే ఇక చెప్పు నీ సంగతి అటో ఇటో చేసి నిన్ను చల్లబడ కొడితే ఆయన ఇప్పుడే వచ్చే ఆయనకు ఏం కావాలన్నట అలా పొలం కాడ మోటార్ కాలిపోయిందట బావిలోకి వెళ్ళి మీదకి ఎక్కుదాం రారా అని రమ్మంటాడు ఆయనకి ఇప్పుడే తీరిందా ఆయనకేం పని లేదు నాకేం పని లేదు మరి పోతే అయిపో కదా మోటార్ గుంజ మరి ఇవే మాటలు నిన్ను విడిచిపెట్టి మోటార్ గుంజ పోతా అని అబ్బో నా మీద గంతగాన ప్రేమ ఉంటే మంచిగా ఉండు నాకెందుకు లేదా ప్రేమ నీ మీద పుచ్చడున్నది మాలతి ఇవాళ నువ్వు మస్తు అందంగా ఉన్నావు తెలుసా బిస్కెట్లు వేసిన కాడికి మాదాలు అంతి బయటికి పోదాంపా మీ అమ్మ వస్తుంది బిస్కెట్లు వేసుడేంటే ఇంతకు ముందేమో మా మామ వచ్చే మళ్ళీ ఇప్పుడేమో మా అవ్వ వస్తుంది ఇక ఎప్పుడే మాదాలు అంతి అంటే ఆవిడ పంట లేవడు అన్నట్టు మాట్లాడుతూ అట్లా కాదేమ్మా నా మీద ఇంకా కోపమేనా నీకు అరే మీ అమ్మ వస్తుందంటే చెప్తి నువ్వు గట్లా కాదే ఎప్పుడు గింతే అట్లా ఎందుకు ఎత్తవే నా బాధ అర్థం చేసుకోరాదు సరే ఇగో మీ అబ్బాయి తెచ్చిందా నిందా ఆగమెందుకే చెప్తేనే నేను తొందర మాట్లాడుతుంది అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా అత్తది అని ఛీ అద్దు సీను అంటే వింటానవా నీకేం కాదు బావా అత్తమ్మ ముంగట నాకు ముఖం ఉంటదా ఇగో అమ్మ నాకు పని ఉంది నేను బయటకు వేస్తానే ఏమైందే బుజ్జి ఆడెటు పోతాండే అది ఇవరిదాకా ఇంకా సత్తే మామ వచ్చిండు అత్తమ్మ అటే రెండు కావచ్చు అడుగు పోతే ఓనీతి గాని బుజ్జి ఇప్పుడైతే అంత మంచిదే కదండి అత్తమ్మ మరి నా సంగతి ఏంది మీ ఏంటి అత్తమ్మ నేను ఇట్లనే ఉండన్నా నేను నన్ను నానమ్మని చేయరా నాకు మనవన్నో మనవరాలు అయితే అలా ఎత్తుకొని అంటే ఆడిపించుకుంటుంటా మీ జోలి కూడా రాను కాదు సరే అత్తమ్మ దేవాది దేవత మూర్తులారా నా ఇంటి దేవుళ్ళారా నాకు మనవన్నో మనవరాలు అయితే నేను ఆనందపడుకుంటా నా ఇంట్లో పోషవతల్లారా మైసవతల్లారా అన్ని దేవుళ్ళ దగ్గర తీసుకొచ్చే వాళ్ళకి పురుడు చేస్తా ఎంటికలు తీపిస్తా నేను మాలతికి నీళ్ళు తాగిపియంగా మా అమ్మ చూసింది ఏమనుకుందో ఏమో అందుకే సప్పుడేకి తలబడ్డా నాకు ఏం మంచిగా అనిపించలేదు ఈవిడ అత్తాను ఇంతవరకు రాకపోయే వాడు వెళ్తూనో రాకపోయే నా మోటార్ బాయిల్నే పోతుందా మాలతి నీ అందం అడివైపోను ఇలా నిన్ను చూసి నాకనేనైపోను మాలతి నీ కోపం సిత్తడిపోను అగో ఈ మామ బాయి కాడికి పోతా అన్నాడు అట్టుగానే కూర్చున్నాడు పోలేడా అయింది
అగో ఏందే మామ మోటార్ ఖరాబ్ అయింది మోటార్ గుంజుతా అంటివి మళ్ళీ ఇన్న కూర్చున్నావు. అయ్యో రమేష్ అత్త అని రాలేదు రాని కొరక చూస్తున్నా. ఓ మరి ఇంకెప్పుడు వస్తాడా ఎండ కొట్టి పాడైతుంది. ఇక అదే అత్త అన్నాడు రాలేదు అని కొరక చూస్తున్నా. మనం పోతాం పోరా అంటే అన్నం తింటానా రానోటి. అరే అన్నం తినుడు కాదే మామ, నీకు తెలియంది ఏముంది, నాకు కొత్తగా లగ్గమాయే ఇంట్లో ఎవరు లేరని మా పొల్లతో 4 ముచ్చట్లు పెట్టి తొవ్వకు తెచ్చే వరకే ఆయనతో నా మోటార్ కాలిపోయిందని ఆయనతో ఇక్కడ కాకుంటాయి. ఇక ఏం చేయండి. నాకేం ఏర్పడరా, మీరు ఇంటికాడ ముచ్చట పెట్టుకుంటున్నారు మీరు అని నాకేం ఏర్పడగా మోటార్ ఖరాబ్ అయింది గుంజుతాం పని వచ్చిన. ఏ ఊకుండే మామ, పూర్తిగా చిన్న పోరని చేసినట్టు చేస్తావు. అయితవే గాని నీ మోటార్ కాలబడ్డదేమో పోయి గుంజుతాం పనాడు. ఇక మళ్ళీ ఇంత కలబోటన్నా ఓపియాడు, మాటలకే ఉన్నావు. అయ్యో అత్తమ్మ నువ్వెందుకు దోమతాను, నీ దోమకపోదునా? ఏ ఎందుకు తీ బిడ్డ, నేను దోమతా గాని. సీనుగా లేచి నన్ను లేపపోయిన పొలం దాకా పోయేస్తాడు. లేచినాక మా పోతాడు. అత్తమ్మ సరే నువ్వైతే దోము, నేను ఆకలి ఊడ్చుకత్తా. ఊడ్చుకరా. అవుగాని అత్తమ్మ నీకు చెప్పుడు మర్చిపోయినా. ఏంటిదే? జుంజోల్లా రమేష్ మామ లేడా, అలా బిడ్డకు చెవులు కుట్టిస్తారట, భోజనానికి రమ్మన్నాడు. సరే మీరిద్దరు కలిసి పోయిరారి, సీనయ్యని లేపు సరేనా? అయ్యో అత్తమ్మ వాళ్ళు ఎవరో నాకు తెలియదా, కొత్త కొత్త అనే కదా, నువ్వన్నా నీ కొడుకన్నా వేరారి. అయ్యో గట్లంటే ఎట్లనే, అత్తేపోతానే కదా అందరికి తెలిసేది. నువ్వు నాడు ఇద్దరు కలిసి పోయిరా పోరి బిడ్డ. పో పో పోయి అన్ని బిర్యానీ లేపో పో, నేను ఉడతా ఆడ పెట్టుపో. సరే తీ అత్తమ్మ, పోయేత్తాం తీ. బుజ్జి ఏమైందే కక్కుతాను? ఏమైంది ఓపల్లా? రాత్రి తిన్న అరగలే, ఇటు చూడు. ఏమైంది బిడ్డ గట్లా కక్కుతాను? ఏమైంది? నువ్వు నానమ్మ అవుతాను. ఏమైందమ్మా? అరే సీను, నువ్వు నాన్న కాబోతున్నావురా. నేను నాన్న కాబోతున్నా. మాలు నాకు ఎంత సంతోషంగా ఉందిరా. దేవాది దేవతలారా నా కోరిక తీర్చిర్రు అమ్మా. నాకు మనవడ మనవరాలు రాబోతారు. పెద్దవా, ఓ పెద్దవా, ఉన్నావానే? ఉన్నావా? ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? నీ మనవరాలు నీళ్ళు వసుకున్నదే, ఇగో స్వీట్ తెచ్చిన. ఎన్నెళ్ళు బిడ్డ? 3 వెళ్ళి 4 పడ్డాయి. మనవడా మనవరాలు అత్తడి బిడ్డ. సరేనే పెద్దవా, నేను పోయేస్తా మరి. పోయిరా బిడ్డ, సంతోషం. సరేనే, ఇంటికి పోయేది ఉంది, లేట్ అయింది ఇప్పటికి. ఏమైందత్త, పని తీరింది? అన్నం తిన్నావా లేదా? తిన్నా. కదా మరి మంచిగా కూర్చున్నావు. తిన్నా. ఏం కూర వేసినావు? పప్పుచారు. ఓ నాకు ఇంత పోతావా లేదా మరి? పోతా పోతా. ఇలా ఆదివారం కదా, పప్పుచారు ఎందుకు చేసుకున్నారు? అప్పటికి తెచ్చుకుంటాం. అప్పటికి మళ్ళీ పొద్దుంత ఎక్కినాక పొద్దునక తెచ్చుకుంటావా? అయితే నీ ఎటు పోతున్నవే? నీకోసం వచ్చిన అత్త, నీ మనవరాలు నీళ్ళు పోసుకుంది. ఇగో స్వీట్ పట్టుకొచ్చిన నీకు ఇస్తానని, తీసుకో. ఇప్పుడు ఎన్ని నెలలే మరి? ఇప్పుడు 3 వెళ్ళి 4 పడ్డాయి అత్త. మరి 4 నెలల దాకా చెప్పబుద్ధి కాలేదా? చెప్పకపోయేది ఏముంది అత్త, అదేమన్నా దాస్తే దాగేదా? ఎన్నడికున్నా బయటకు వచ్చేదేనే. కాకపోతే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవని చెప్పలేదు అంతే. 3-4 నెలలు పడ్డది అంటే అది ఖచ్చితమని మనకు తెలుసు. నీకు ఎరకలేనిది ఏముంది చెప్పు? అగో అమ్మ, గీడేం చేస్తున్నావే? ఏమైందిరా శీను, డాడీ అవుతున్నావాట? అమ్మ అందరికి చెప్తున్నావా? చెప్పిండ్రా. ఇగో ఇదివరకే మీ నాన్నమ్మ నాకెందుకు చెప్పలేదే అని అలుగుతాంది.
అయితే వైగానమ్మా పోదాం పాయే. సరే పోదాంరా. అత్త పోయేస్తానే మరి. అగో నా కొడుకు పొలం కాడికి పోయొచ్చు, నాకు ఆకలి అవుతుంది కావచ్చు. సరేనా? తిను సీటు తిను ముందుగాల దారా. ఇటు ఎందుకు వచ్చినావా అమ్మ? అది ఇంటికాడ ఒక్కటి ఉండదా? ఓ పోడా, నా సంబరాలు నాకు ఉండే ఆరా. నేను ఇంతసేపు ఇంటికానే ఉన్నా బిడ్డ, ఇప్పుడే వచ్చిన. అవునా? ఇగో సీటు కొన్నా, గా అత్త కొనుగా పెద్దవికి ఇస్తానని వచ్చిన. అందుకే నానమ్మ నేను మందలియలేదు ఇంత ముందు. సరే పనాడు. పోదాం. ఎటువైనా అత్తమ్మ ఇంతసేపు? మా అమ్మ నా కోడలు నీళ్ళు పోసుకుందని అందరికి ఎప్పడానికి ఏందే, అట్టిగా తిరుగుతా అనుకోలే. అగో నాకు సంబరం ఉండదారా? అయినా చెప్పుతే ఏమైందిరా? నీకు గిప్పుడు తెలియదురా. రేపు పొద్దుగల నీ కొడుకు పుట్టి ఆన్ పెన్లు అయితే ఆన్ పెన్లో నీళ్లు పోసుకుంటే గప్పుడు తెలుస్తుంది అని సంబరం ఏందో. ఇన్నవాయ మాలతి, మా అమ్మకు సంతోషం వచ్చినా ఆగది, బాధ వచ్చినా ఆగది. అయితే తీయరాదురా, నీతోటి ఏదైనా నాకు బాధనే ఉంది. సరే గాని మాలతి, నాకు ఆకలి అవుతుంది. ఏం కూర అండి నువ్వు? అయ్యో ఏం కూర అండలేసి నువ్వు ఉసిరికాయ తొక్కు పెట్టినా వేసుకొని తిందుదా. సరే కాలు రెక్కలు కడుక్కుంటా, పోయే పో. సరే. మాలతి అన్నం వేసుకరాయే. అగో ఏంటిదిరా, దానికే పని చెప్తాను? నీ అవ్వ, నేనేం పనులు చెప్పిన దానికి? అన్నం వేసుకరమ్మన్న గంతే. ఆ పని కూడా చేసిరద్దు, అన్ని నేనే చూసుకుంటా. ఈ కాంచి నా కోడలు ఏం పని చేయదు. ఇంకోసారి నువ్వు దానికి ఏమైనా పని చెప్పినది తెలియాలే, కొడుకని సంగతే చెప్తారా? నీ కోడలకు నేనేం పని చెప్పగాని నువ్వు పోయి అన్నం వేసుకరా పోయమ్మా, నాకు ఆకలి అవుతుంది. అది గట్లనో మంచిగుంది. నీకేం పని అవసరం పడ్డా నన్ను అడుగురా, నేను చెయ్యనా? దానికి ఏం పని చెప్పకు, చెప్తానా? నీకు అన్నం పెట్టుక తాగు. ఏందిరా గట్లన అవుతావు? గాడిది పెరిగినవురా, నీకైతే ఏం తెలియదు. తినిగా. ఇప్పుడు నేనేమన్నానే అమ్మా, నువ్వు ఇప్పుడే గిట్లా చేస్తున్నావంటే రేపు మన్మడో మన్మరాలు పుట్టినాక మాట కూడా అనిపించట్లేవు. నేనేమన్నా నీకు నవ్వేత్తదిరా పోడా. ఓ బుజ్జి, జాగ్రత్తగా ఉండాలి. బరువులు లేవట్టద్దు బిడ్డ, ఆగమాగం నడవద్దు. ఏళ్ళ పొద్దుగల బుక్కెడు బువ్వ తిని కూలీలు వేసుకోవాలి టైంకు. విన్నావా? దేవుడు ముక్కంగానే వరం ఇచ్చిండు కాదురా, దాన్ని ఎట్లా కాపాడుకోవాలని నా బాధ అంతా. సరే తీయమ్మా, నువ్వు నీ కోడలకే సపోర్ట్ చేస్తావని నాకు తెలియదా? ఈ కాడ నుంచి ఏం పని చెప్పతి, అన్నం కూడా నేనే వేసుకుంటా. నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావురా? వేసుకునేది నువ్వు. ఇంకో 4 వద్దులైతే నీ కొడుకో బిడ్డనో వస్తుంది. నువ్వేమన్నా చిన్న మొలికైనా అనుకుంటున్నావారా? ఇన్నవాయ మాలతి, మా అమ్మ ఎంత మారిపోయిందో. కొడుకు మీద ప్రేమ అంతా మనమని దిక్కే వేయింది. ఇక ఆడు పుట్టినాక నన్ను పట్టించుకుంటుందో లేదో. గట్లుంటదారా? కొడుకు ప్రేమ కొడుకే ఉంటది, మనమని ప్రేమ మనమనికే ఉంటది. ఏమంటావు బుజ్జి? అంతే అత్తమ్మా. ఓ బుజ్జి, ఇది తింటే ఏమవుతువే? పతాకం తెత్తా అన్నే పెట్టినావు. తింటా తీయత్తమ్మా, నువ్వు కూడా తీసుకో. నాకెందుకే, నువ్వే తిను గాని. ఓ బుజ్జి, పానం ఎట్లున్నదే? అంత మంచిగా అనిపిస్తుందా? కళ్ళు తిరిగినట్టు కక్కచ్చినట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఏం అనిపిస్తలేదు అత్తమ్మా, మంచిగానే ఉన్నది. నీకే అవస్థ అనిపించిన, నీకేమన్నా తినబుద్దైనా నాకు చెప్పే, నేను లేనా? అయ్యో నేను చెప్ప అత్తమ్మ ఏమనుకుంటా అని ఏమనుకోకు నీకు నువ్వు, సరేనా? నీకేమన్నా తినబుద్ధి అయితే చెప్పు, నేను చేసి పెడతా కదనే, సరేనా? సరే అత్తమ్మా, నాకేం అనిపించినా ఏం తినబుద్ధి అయినా నీకే చెప్తా అత్తమ్మా. నీకు కాకుంటే ఎవరికి చెప్తా చెప్పు. నా మనవడు వచ్చినాక నేను చేసే పనులు బాగున్నాయి. ఏం పనులు అత్తమ్మా? మొక్కిన మొక్కులన్నీ అప్పచెప్పద్దా అని. ముందుగాల పోషవ తల్లికి ఎల్లమ్మ తల్లికి చెయ్యాలి. పోషవ తల్లి దగ్గర 5 కత్తర్లు ఇవ్వాలి. ఎల్లమ్మ తల్లి దగ్గర 5 కత్తర్లు ఇవ్వాలి. సమ్మక్క కాడ 5 కత్తర్లు ఇవ్వాలి. మన ఇంటి దేవుడు ఏమడాల రాజన్న, కొండగట్టు అంజన్న, కోరెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న, కత్తరసాల మల్లన్న, ఇట్లా కొటొక్క దేవుళ్ళు మన ఇంటి దేవతల జాతరలకు అన్ని తిరిగి రావాలి బిడ్డ. సరే తీ అత్తమ్మా, నువ్వు మొక్కిన మొక్కులన్నీ అప్ప చెప్పద్దాం. మంచిగుంది అమ్మ నీ కథ. పిల్ల గుట్టక ముందుకే కుళ్ళ గుట్టించినట్టు గట్లా చేస్తావు నువ్వు. అరే మీకేమేరకరా, నేను ఎన్ని మొక్కులు మొక్కున్నా దేవుని తెలుసు మీ సంసారం మంచిగా ఉండాలని. ఈయన కోసం మీ మామ నేను ఎన్ని ఒక్క పొద్దులు పట్టినావో, ఎన్ని మొక్కులు మొక్కినావో. అప్పుడు కాదా ఇడు పుట్టిండు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బిడ్డ నీకు పోషవ తల్లి పొక్కులు ఒడిచి మస్తు జ్వరం వస్తే చూసేటోళ్ళందరూ, ఓ బుజ్జి
నీ కొడుకు బతుకుతాడో బతుకుడో అంటే ఆ పోషవ తల్లికి మొక్కిన కాదురా. ఓ తల్లి, నువ్వు ఇచ్చిన ఒక్కగానొక్క కొడుకును నువ్వే తీసుకుపోతే ఎట్లా అని ఏడ్చుకుంటా మొక్కిన కాదురా. నువ్వు మంచిగా అయితే 4 గలది కోస్తాను మొక్కిన కాదు బిడ్డ. గప్పుడు కదా నువ్వు మంచిగా అయినావు. ఎప్పుడైనా మనతో అయిందే మనం మొక్కాలరా. మొక్కిన అయితే ఖచ్చితంగా తీర్చుకోవాలి. సరే తీ అత్తమ్మ, ఆయన గట్లనే అంటాడు గాని నువ్వేం మొక్కులు మొక్కుకున్నా అవన్నీ వేసుకుందాం సరేనా? గదే బిడ్డ, తిప్పల పడకుండా గింత దూరం వేగించుకొచ్చిన. ఈ కంచెల్లి మంచిగా ఉండాలి. సరే గాని గోళీలు వేసుకున్నావా? వేసుకున్నా అత్తమ్మ. సరే గాని డాక్టర్ మల్లెపూర్ రమ్మన్నాడే. ఈ గోళీలు అయిపోయినాక పోవాలి. ఈసారి నేనే అత్త. మీరిద్దరు పోతే ఒకటి అడిగితే ఒకటి అడుగుతలేరు. నేను వచ్చిందనుకో మొత్తం అరుచుకుంటా మంచిగా. సరే అత్తమ్మ పోదాం. అయ్యో అలసిపోయినట్టున్నది కదా, ఒక్కతే ఇంతగానో మనం చేసుకుంటది. నేను ఉగ్గ బట్టలన్నా నానబెడతా. అమ్మా ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తున్నా బిడ్డ. బాబుకి ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? అందరం బాగానే ఉన్నాం. బాపను కూడా తీసుకొస్తా అయిపో కదమ్మా. నీకు తెలియదా బిడ్డ మన పరిస్థితి? ఇద్దరం వస్తే ఇంటికాడ ఎట్లా వెళ్ళాలి బిడ్డ? మంచిగా ఉందా బిడ్డ బాను? అదిలే, అంత మంచిదేనా? ఇప్పుడే వస్తున్నావేంది? ఇప్పుడే వస్తున్నావు అదినే. ఒక్కదాని వచ్చినవేంది? అన్నం తీసుకొస్తా అయిపోవు కదా? ఇంటికాడ పని ఉండేవి అదినే. లోపల రాదు, ఎండ బాగా కొడతానమ్మా. లోపల తీసుకురా బుజ్జి. అల్లుడు ఎటువైంది బిడ్డ? బయటికి పోయినమ్మా. అయితే కానీ ఏం పనులు చేస్తారు వదినే? ఏంది కథ, ఏంది కారు కానీ? ఏం పని ఉండదు వదినే, ఇంత పొలం పెట్టుకున్నాం, గవ్వే బర్రెలు ఆవులు, అవిటితోటే పొద్దంతా గడిచిపోతుంది మాకు. అదినే, ఎండల వాడు వచ్చినావు, కాళీతలు అడుక్కొని రాపో. అన్నం తిందు, తిన్నాక మాట్లాడుకుందాం. కొద్దిగా ఆయనక తింటది వదినే, రాగానే తినొచ్చిన. మరింత షరిపతానే చేస్తా, తాగుదూతి. పానం మంచిగా ఉంటుందా బిడ్డ? టైంకు తింటున్నావా? గోళీలు వేసుకుంటున్నావా? మంచిగానే ఉందమ్మా, టైంకి వేసుకుంటానా. సింగిడి పింగిడి ఆడుకుంటా చెప్ప నడుచుడు, బరువుల్లా పట్టుడు చెయ్యకు బిడ్డ. జరా మంచిగా కాపాడుకోవాలి, అర్థమైందా? సరే అమ్మా. నేను కూడా గట్లనే చెప్తా వదినే, తీసుకో. నేను చెప్తే వాళ్ళకు నవ్వొత్తది. వాళ్ళకు ఏం ఏర్పడుతుంది? అవ్వ మీద బువ్వలు. వాళ్ళు అట్లనే అంటారు గాని నువ్వు చెప్పే తీరు చెప్పాలి వదినే. చెప్తా వదినే, నాకు తెలియదా? వెనకటి రోజులు కాదు బిడ్డ, అప్పుడు ఎట్లున్నా నడిచింది, ఇప్పుడు అట్లా కాదు. జరా పైలంగా ఉండాలి, తినబుద్ధి అయింది బుక్కడంతా తినాలి. నువ్వు మంచిగా తింటేనే లోపల బిడ్డ మంచిగా పెరుగుతుంది. జరా గట్టి తినకు, అరగది. నవ్వుడు కాదే పోరి, నేను చెప్పినా మీ అవ్వ చెప్పినా నీకోసమే. మంచిగా ఉండాలి బిడ్డ. వదినే, ఆదివారం అన్నా బేసారం అన్నా మీదికెళ్ళో గుడ్డు దింపి పారే. సరే వదినే.
అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన వాళ్ళుడు. మామయ్య ఇట్లా మంచుకున్నాడా? మంచిగానే ఉన్నాడు. సరే అదనే బుక్కిడంతా తింటుందా పొద్దు పోతాను దాని బుజ్జి. సరే బిడ్డ, ఇక నేను పోయేస్తా. ఇవాళ ఉంటే అయిపోగదనే అమ్మా. నీకు తెలియదా బిడ్డ మన ఇంటికాడ పని గురించి? బాపు ఒక్కంతో అవుతుందా? నీ మీద పానం కొట్టుకొని వచ్చిన, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటది. సరే అమ్మా, బాపుని అడిగినట్టు చెప్పు మరి. అయితే గాని మీ అత్త మాట మర్యాద అన్ని మంచిగానే ఉన్నాయి గాని నీతోటి పని చేయిస్తుంది. ఇప్పుడు ఏమైందమ్మా? మా అత్త నాతో ఎందుకు పని చేయించుకున్నది? నేను చూడలేదనుకుంటున్నావు బిడ్డ. పొద్దుగాల నేను వచ్చేసరికి నువ్వు పని చేస్తలేవా? ఓ అప్పుడా? మా అత్త నాకు పని చెప్పలేదమ్మా, నేనే చేసిన. అయినా అది చిన్న పనే కదమ్మా. ఇప్పుడు ఏమైతాందే? ఎందుకు కాదే, ఇంకేమైతుంది అంటుంది. నీకు తెలుసా నాకు తెలుసా? మీ అత్త తీయటి మాటలు మాట్లాడుకుంటా నీతోటి మంచిగానే పని చేయించుకుంటాను. నిన్ను నమ్మి నాకు ఎందుకో ఓబుద్ధి అయితే లేదు బిడ్డ. తొలుసూరు కాన్పై మనం మన ఇంటికి పోదాంపా. ఇగో అమ్మా, నువ్వు నన్నెట్లే చూసుకుంటానువో మా అత్త కూడా నన్ను గట్లనే చూసుకుంటాంది. నేనైతే ఇప్పుడు రానమ్మా, సీమంతం వరకైతే వచ్చి అటే ఉంటదంతే. ఏమో బిడ్డ, వీళ్ళ మాటలో తీరున్నాయి, వీళ్ళ చేష్టలో తీరున్నాయి. నాకైతే నిన్ను నమ్మి పోబుద్ధి అయితే లేదే. అమ్మా, నాకు ఇక్కడ ఎటువంటి బాధ లేదే. నా గురించి నువ్వు ఆలోచించకు. ఇంటికి పోయినాక ఫోన్ చేయి, సరేనా? సరే బిడ్డ, టైంకి తిని గోళీలు అయితే వేసుకో. సరే అమ్మా. బాయ్ అమ్మా. మాలతి ఒకసారి ఇట్రా. ఏంటిది బావా? ఏందే నీ అవ్వ బాగా చదువుతుంది, ఏంటిదట? దాంది గదే చదువు బావా. మంచిగా ఉండు, మంచిగా తిను అంటాంది, గంతే. ఎందుకే మాలతి అబద్ధాలు ఆడుతున్నావు? నీ అవ్వ మాట్లాడిన మాటలు వినలేదు అనుకుంటున్నావా? మా అమ్మ మంచిగా చూసుకుంటలేదా నిన్ను? నీ అవ్వ ఇయ్యాలొచ్చి బాగా మాట్లాడుతుంది. మా అమ్మకు ఏం తెలియదు, అది గట్లనే ఉరుతుంది పిస పిస. మా అమ్మ మాటలు పట్టించుకుంటావా? నేను చెప్పినా కదా బావా. మరి నువ్వు గంతగానం చెప్పంగా కూడా గట్నే మాట్లాడుతుంది. గాయంతా తెలియలేదా నీ అవ్వకు? పొద్దుగాలొచ్చి పొద్దుక వరకు వీక్తుంది గొర్రెలు బర్రెలు ఉన్నాయని. మరి బిడ్డ మీద పట్టింపు ఉంటే 2 రోజులు ఉండిపోయిందే. కన్న బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటుందే మా అమ్మ నిన్ను గోసవుచుకోవాలంటే మా అమ్మకు పెద్ద విషయం కాదు. కానీ మా అమ్మ గుణం అసలుంటిది కాదే. మన సంసారం మంచిగా ఉండాలని మొక్కరాని మొక్కులు మొక్కుకుంటా తిప్పలు పడుతుందే మా అమ్మ. ఇంకోసారి మా అమ్మ ముచ్చట నీ అవ్వదిస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. దానికి తెలివగా మాట్లాడింది అంటాను కదా. ఈ ముచ్చట మా అమ్మకు తెలియనియకు, అది బాధపడుతుంది. నేను ఇంత మంచిగా చూసుకుంటే నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? నేను ఇప్పుడు పోయి నేను నిన్ను మంచిగా చూసుకుంటలేనా అని మీ అవ్వేమో గట్లంటుందట అంటే అక్కడ లొల్లి అవుతుంది. నా కొడుకు కోపానికి వస్తాడు. మంచిగా ఉన్న సంసారంలో చిచ్చు మొదలైతే అయితే తెలిసి తెలియక నన్ను ఒక మాట అన్నా మంచిదే గాని నా కొడుకు కోడలు సంసారం చల్లగా ఉంటే అంతే చాలు. తండ్రి శంకర.